చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది. ఒకప్పుడు అంతా ఇవే కదమే మన పూర్వీకులకైతే, మరి అడవిలో దొరికిన ఇలాంటి దుంపలు, ఆకుకూరలు ఇలాంటివే. తేగలు, దుంపలు, ఆకుకూరలు, రకరకాలు అవన్నీ కూడాను చాలా న్యాచురల్గా ఆర్గానిక్గా దొరికేవి. ఇప్పుడు ముక్కలు కట్ చేసి పెద్ద దుంపలు ఇంకా పెద్ద ఉంటాయి కదా, పెద్ద దుంపలు అయితే మీరు చూసుకోవచ్చు. ఈ బార్జుల్ అనే విలేజ్లో ఎటు చూసినా మీకు ఈ ఈత దుబ్బులు అన్నవే కనిపిస్తాయి. వేరే పెద్ద మొక్కలు అంతగా కనిపించవు, కానీ మీరు ఏ కొండకు చూసుకున్నా ఈత దుబ్బులు, చాపరాయి అవే కనిపిస్తాయి అన్నమాట. వాటర్ ఫాల్స్ ఉంది ఆ కిందన కదా. ఆ కొండపై నుంచి మీకు అక్కడ కనిపిస్తుంది కదా, కొండపై నుంచి సిమ్లిగూడ రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ గా మనకు అరకుష్ అంతవరకు కనిపిస్తూ ఉంటది. తాటిపూడి డ్యాము, అలానే విజయనగరం సిటీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఆ యొక్క కొండ నుంచి. అక్కడ కానీ నిల్చొని చూసామనుకో, మనకు మాడగడ వ్యూ కన్నా ఇక్కడ బాగుంటది. ఇంకా ఎత్తులో ఉంది, ఇంకా మాడగడ వ్యూ చాలా కిందనే ఉంది. ఇది ఇంకా చాలా హైట్లో ఉంటుంది. లాస్ట్ వీడియోలో యాక్చువల్గా దీని గురించే చెప్దాం అనుకున్నాం, చెప్తా కూడా ఖచ్చితంగా. మీ గురించి ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేసి పెడతా. తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలి కదా, ఇవి గుచ్చుకుంటాయి ఈత ముళ్ళు అన్నవి. ఇగో మండుతాయి. ఇగో ఈ చిన్న చిన్న కనిపిస్తున్నాయన్నీ కూడాను ఈత ముళ్ళులు. ఇవి చాలా మంట పెడతాయి గుచ్చుకుంటే. బాగుంటాయి. ఏవైతే లేత ఉన్నాయో ఆ లేత మాత్రమే తినాలన్నమాట. ఈ కింద ముదిరింది కనిపిస్తుంది కదా, అది వదిలేయాలి. అక్కడ దాకా లేతగా ఉంటది, ఆ మెత్తగా ఉన్నదంతా కూడాను తినేయాలి. వర్షం పడితే కదా. ముళ్ళు గుచ్చుకుందా? ఇప్పుడే చెప్పా కదా, మా మాయకి అయితే ఇప్పుడే ముళ్ళు గుచ్చుకుంది. ఇంకా చాలా మంట పెడుతుంది చూసారా. చెప్పాను కదా ఇందాక, ఆ ఎర్రగా రెడ్గా ఉండేది బుర్రదుంప అంటారు, అదైతే ఉండిపోయింది అక్కడ. అందుకని మా మాయ తీయడానికి ట్రై చేస్తున్నాడు. జున్ను ఏదో అంటారు, సేమ్ ఆ జున్ను ముక్కలానే ఉంది, చూసుకోవచ్చు. టేస్ట్ కూడా అదిరిపోద్ది. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ మధ్యలో వర్షం పడ్డాయి కొంచెం, 2 వర్షాలు. సో ఆ వర్షాలు పడడంతో వీటి యొక్క టేస్ట్ కూడా అదిరిపోతుంది. చాలా మంది వరకు కూడాను ఇవి మార్కెట్కి తీసుకెళ్తే చాలా ఇష్టంగా కొనుక్కొని తింటూ ఉంటారు. ఇవి చాలా మంది అంటే చాలా మంది కూడాను బయట నుంచి వచ్చి ఈ యొక్క ఈత దుంపలు అన్ని కూడాను తీసుకుంటున్నారు అని చెప్తున్నారు మా మాయ అయితే. అప్పటి రోజుల్లో, అంటే ఇప్పుడు తాతలు ఉండిన రోజులు అయితే చుట్టాలు ఎవరైనా వస్తే ఇవే కదా అతిథి మర్యాద. దుంపలు, బొడ్డెంగ్ పురుగులు ఇవే తీసిచ్చేవారు. అవే అతిథి మర్యాద, చాలా చాలా మర్యాద అలాగా చేసి ఇవ్వటంలో. ఇప్పుడంటే మటన్, చికెను